ప్రతినిధి కూడా ఉన్నారు. కానీ కానీ లక్ష్మణ్ గారి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది నాకు తెలిసి. లక్ష్మణ్ గారు, రామారావు గారు బొట్ల రామారావు గారు ఇప్పుడు అందరి మాటలు విన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అంశం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే మన అనలిస్ట్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు సంబంధించినటువంటి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానంతో ఒక క్రెడిబిలిటీ ప్రజల్లో సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా పొందుపరిచి దాన్ని మొత్తాన్ని కూడా తన ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వ్యక్తి. అట్లాగే అబద్ధపు హామీలు కానీ, మేనిఫెస్టోలో అలవి కాని హామీలు కానీ, మోసపూరితమైనటువంటి హామీలకు తావు లేకుండా ఓటమికి సిద్ధపడి కూడా అవసరమైతే సిద్ధపడతాం తప్ప తాను మాత్రం అబద్ధాలు హామీలు ఇవ్వను, మోసపూరిత హామీలు ఇవ్వను అని చెప్పినటువంటి వ్యక్తి. ఇది జనంలో ఉన్నటువంటి మాట వాస్తవం. విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అతను అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు. అక్కడ ఆయన టీటీడీ మెంబర్గా పనిచేసినటువంటి వ్యక్తిని, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయండి. ఆయన కమిటెడ్ వర్కర్, సిన్సియర్గా పనిచేసేటువంటి విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యి తదనంతరం జాతీయ స్థాయిలో కూడా మన్ననలు పొంది పార్లమెంట్ అనేక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క జ్ఞాన సామర్థ్యం ఇవన్నీ కూడా లెక్కలేస్తే ఆయన గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అందరూ నాయకులు కూడా ఆలోచన చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి కుదుపు అనమాట. ఇక్కడ ఏ పార్టీలోకి వస్తాడు, ఏం రాజకీయం జరుగుతుంది, ఒక శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశం. ఇదంతా కూడా బాలు కోర్టులో పడింది అనమాట. ఇక్కడ కూటమిలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన, ఆశ్చర్యాలు కూడా మనం ఈ యొక్క నాయకుల యొక్క మాటల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ ఈ 2 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తా కథనాల్లో కూడా మనకు అర్థమవుతుంది. ఎవరికాడ కూడా స్పష్టత లేదు. అట్లాగే విజయసాయి రెడ్డి గారు ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని చెప్పడం, అట్లాగే నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగనని చెప్పడం, వ్యవసాయం చేసుకుంటా నాకు హార్టికల్చర్లో అనుభవం ఉంది, దాని మీద ఆసక్తి ఉంది, దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పాడు. రాజకీయ వ్యవసాయం అని మన వాళ్ళు ఇక్కడ కొంతమంది మాట్లాడినటువంటి అంశం మీద కూడా. అట్లాగే అతను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే రాజీనామా చేశానని మీరు కూడా మొదట చెప్పారు. అది కాదండి, ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ రాజీనామా అంశాన్ని ఫోన్ ద్వారా నేను చెప్పాను అన్నాడు. కానీ ఆయనతో సంప్రదించి రాజీనామా చేశాను అనేది కాదండి, కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దృష్టి కూడా తను రాజీనామా తీసుకుపోయాడు. కానీ ఆయన కూడా రాజీనామా చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా కూడా చెప్పారండి. ఇది పరిస్థితి. మరి భవిష్యత్ అంతా కూడా కాలమే నిర్ణయించాలండి. విజయసాయి రెడ్డి గారు మరలా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా, అది ఆయన ఇష్టం అండి. ఆయన ఇష్టం. ఈ రోజుకైతే నేను రాజకీయాలు మానేస్తానని చెప్పిన మాట వాస్తవం. ఇంకా ఆయనకు 3.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉన్నాడు, ఆరోగ్యపరంగా. కానీ మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆయన యొక్క వ్యక్తిగత అయినటువంటి అంశం. దాన్ని మొత్తం కూడా మనం కాలమే నిర్ణయించాలి తప్ప మనము ఊహాగానాలు ఏమి చెప్పి చేసేటటువంటి పరిస్థితి లేదని నా అభిప్రాయం అండి. అవినాష్ గారు రైట్, సింపుల్ గా కంక్లూడ్ చేశారు రామారావు గారు నాకు తెలిసి. కాదు కానీ అలా కాదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కీలకమైన రాజకీయ వ్యూహాలను కూడా చూడాలి.